మేధ ఏఐ ప్రవేశించని రంగం అంటూ లేదు. యుద్ధ రంగంలోకి అది తన బాహువులను చాస్తోంది. ఇజ్రాయెల్ రణక్షేత్రంలోకి ఏఐ ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో బాంబింగ్ చేపట్టడానికి ఇంతవరకు పరిచయం లేని కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థను ఉపయోగించింది. దీంతో యుద్ధంలో ఏఐ వాడకం భయోత్పాదాన్ని కలిగిస్తోంది. యుద్ధాల్లోకి శరవేగంగా ఏఐ. వల విసురుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యుద్ధానికి ఆజ్యం పోస్తున్న టెక్నాలజీ. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏఐ విధ్వంసం. గాజాపై దాడిలో ఏఐని వినియోగిస్తున్న ఇజ్రాయెల్. ఈ మధ్యకాలంలో ఏఐ అనే పదం ప్రతి చోటా వినిపిస్తోంది. కృత్రిమ మేధ చేస్తున్న అద్భుతాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు ప్రతి రంగంలోనూ అడుగుపెట్టిన ఏఐని తమ మిలిటరీలో ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు రచించింది. అనుకున్నట్టుగానే మొన్న ది గాస్పెల్ టెక్నాలజీ వాడిన ఇజ్రాయెల్ ఇప్పుడు లావెండర్ని రంగంలోకి దింపింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొద్ది నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా షాకింగ్ విషయం వెలుగులోకొచ్చింది. హమాస్ లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయం తీసుకుంటుందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏఐ ఆధారిత టూల్కి లావెండర్ పేరు పెట్టారు. ఏఐ టూల్తో 10% తప్పు జరిగిందని నివేదిక పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పందించగా ఏఐ టూల్ ఉనికి ఖండించలేదు. మిషన్ లెర్నింగ్ విధానాల ద్వారా యుద్ధ వ్యూహాల్ని అమలు చేశారు. ఇజ్రాయెల్ ఉపయోగించిన కృత్రిమ మేధ వ్యవస్థకు లావెండర్ అని పేరు పెట్టారు. ఇక్కడ మనిషి పాత్ర పరిమితం. దాన్ని అమలు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడమే. అనుకున్న తర్వాత కొన్ని సెకండ్లలో పని పూర్తయిపోతుంది. ఈ ఆపరేషన్లో 6 ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారని నివేదిక వెల్లడించింది. అయితే అనుమానిత ఉగ్రవాదుల్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగిస్తున్నట్టు పేర్కొంది. టూల్ రబ్బర్ స్టాంపులా పనిచేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. టూల్ ఎవరైనా వ్యక్తిని గుర్తిస్తే 20 సెకండ్లలో దాడి చేస్తుందని సమాచారం. ఈ టూల్ ఉగ్రవాదుల్ని గుర్తించే ప్రక్రియలో సమాచార వ్యవస్థ మాత్రమేనని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైనిక చర్యపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ నివేదిక వెలుగులోకొచ్చింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో పాలస్తీనియన్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్న అనేక విదేశీ సహాయ కార్యకర్తలపై దాడి చేసి చంపినట్టు ఆరోపణలున్నాయి. ఇజ్రాయెల్ ప్రస్తుతం ఈ టెక్నాలజీని బాంబింగ్కు, శత్రు లక్ష్యాలు కనుగొనడానికి, వారి స్థావరాలు తెలుసుకోవడానికి, హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేయడానికి, పౌర మరణాలపై ముందుగానే సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగిస్తోంది. ఈ సాంకేతికత యుద్ధం వేగాన్ని పెంచి మరింత విధ్వంసం సృష్టించే అవకాశం లేకపోలేదు. ఏఐ ప్రత్యర్థి ప్రణాళికల్ని ముందే పసిగట్టగలదు. అయితే ఇది సరైన సమాచారం ఇవ్వచ్చు లేదా తప్పుడు సమాచారం ఇవ్వచ్చని నిపుణులంటున్నారు. కానీ దీని మేధాశక్తి ముందు మానవుడి ప్రణాళికలు తీసికట్టుగా మారతాయి. శత్రువుతో యుద్ధం చేస్తున్న సమయంలో స్వయంగా ప్రణాళికలు ఇవ్వగలదు. డేటాని అన్వయించి విశ్లేషించగలదు. ఎన్నో వందల రెట్ల అవుట్పుట్ని అందించగలదు. మరోవైపు ఇజ్రాయెల్కు యుద్ధ సహాయాన్ని నిలిపివేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్కు సహకారం అందిస్తున్న యుఎస్, బ్రిటన్లపై ఒత్తిడి పెరుగుతోంది. పాలస్తీనా పౌరుల మరణాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూనే $1 బిలియన్ విలువైన బాంబులు, ఫైటర్ జెట్ల అందజేతని యుఎస్ సమర్థించుకుంటోంది. మరోవైపు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో చారిటీ వరల్డ్ కిచెన్ సెంటర్లో 7 బ్రిటిష్ పనివాళ్లు చనిపోవడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. యుద్ధం వల్ల సాంకేతికత కొత్త పొంతలు తొక్కుతుందా? ఆయా దేశాలు తమకు అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధం కావడమనేది ప్రయోజనకరమైన అంశమా?
లేదా అది యుద్ధనీతిని తప్పడం, అనైతికతని ప్రోత్సహించడం అవుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. హమాస్కు సంబంధించి దాదాపు 37,000కు పైగా లక్ష్యాల్ని గుర్తించడానికి దీన్ని ఉపయోగించారు. అలాగే దీని ఆధారంగానే పాలస్తీనియన్ పౌరుల్ని కొందరిని గుర్తించి హతమార్చారు. ఇలా విచ్చలవిడిగా యుద్ధాల్లో ఏఐని వాడడం వివాదాస్పదంగా మారుతోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ల యుద్ధంలో ఉక్రెయిన్ కూడా ఏఐ ఆధారిత డ్రోన్లని ఉపయోగిస్తోంది. ఇవి మానవ ప్రమేయం లేకుండా వాటంతటికవే లక్ష్యాల్ని గుర్తించడం, దాడులు చేయడం వంటివి చేస్తాయి. కృత్రిమ మేధ ద్వారా శాటిలైట్ చిత్రాల్ని, డ్రోన్ వీడియో ఫీడ్లని పొందడం వల్ల యుద్ధభూమిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చకచకా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. శత్రువుని వేగంగా, ఖచ్చితంగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. పూర్తిగా స్వయంచాలిత ఆయుధాల్ని వినియోగించడం అనే అంశంపైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒకరు ఒక రకమైన సాంకేతికత ఉపయోగిస్తే దాన్ని ఎదుర్కోవడానికి మరో సాంకేతికత ముందుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఇవి డ్రోన్ ఆపరేటర్ పైన దాడులకు ఉపయోగపడతాయి. ఇది మరీ కొత్తదని కూడా చెప్పలేం. ఐసిస్ కొన్నేళ్ల క్రితం అధునాతనమైన డ్రోన్ సైన్యాన్ని వినియోగించేది. ఇరాకీ బృందాలపై దాడులు నిర్వహించింది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కొన్నట్టు ఏఐని కొనడం సాధ్యం కాదు. స్వయంచాలిత ఆయుధాలతో యుద్ధ నియమాలు అంటిపెట్టుకుని యుద్ధాలు చేయాలి. అమెరికా, రష్యాతో పాటు దాదాపు 30 దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. ఏఐ టెక్నాలజీపై ఆధారపడడం ద్వారా యుద్ధాల్ని ఆపగలమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చాలా దేశాల్లో ఏఐ విషయంలో ప్రత్యేకంగా చట్టాలు, నిబంధనలంటూ లేవు. వీటి వాడకం కంటే ముందే మెరుగైన చట్టాలు అవసరమని చాలామంది సూచిస్తున్నారు. దీని విధ్వంసంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని నియంత్రించడం చాలా కష్టమని అంటున్నారు. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఆయుధాలు తమను తాము ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో దాన్ని నియంత్రించడానికి రూపొందించిన చట్టాల్ని కూడా బుట్టదాఖలు చేయొచ్చు. దురదృష్టవశాత్తు వీటన్నింటినీ అనుసరించకుండానే ఏఐ టెక్నాలజీని యుద్ధాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్ యుద్ధరంగంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధాల విషయానికొస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో మెషిన్ గన్లు, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు, సబ్మెరైన్లు, పాయిజనస్ గ్యాస్, వార్ప్లేన్లు, ట్యాంకులు ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చే నాటికి రాడార్ టెక్నాలజీ ప్రవేశించింది. కొంతమంది చరిత్రకారులు ఈ సాంకేతికతే అణుబాంబు కంటే విజయానికి కీలక పాత్ర పోషించేదని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధానికి తెరవేయడానికి తొలి అణుబాంబుని అభివృద్ధి చేశారు. 2 దశాబ్దాల తర్వాత చూస్తే ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి అవసరమైనన్ని బాంబులు సిద్ధమైపోయాయి. యుద్ధంలో అణుబాంబును ఉపయోగిస్తే వచ్చే నష్టాన్ని అంచనా వేసుకుని ఏ దేశానికి ఆ దేశం దాన్ని ఉపయోగించడానికి వెనకడుగు వేసేలా తయారైంది పరిస్థితి. మీరు శత్రుదేశం పైన అణుబాంబు వేసి సర్వనాశనం చేస్తే మరు నిమిషం అవతల దేశం కూడా అదే పని చేస్తుంది. అందుకే తర్వాత రోజుల్లో చిన్నవి, తక్కువ శక్తివంతమైన బాంబుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. అణుబాంబు రూపొందించడంలో కీలక భూమిక పోషించిన భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హైమర్ తర్వాత రోజుల్లో తాను చేసిన పనికి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా ముందుగా మిలిటరీలోనే దానికి బీజాలు పడ్డాయనేది చారిత్రక సత్యం.